ఈరోజు కాకరకాయ ఉల్లికారం ఫ్రై చేసుకుందామండి. ఆయిల్ పోసుకుందాము. ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి, కొంచెం ఎక్కువ వేస్తాను. ఈ కచ్చపచ్చ దంచుకున్న వెల్లుల్లి అండి. కొంచెం పోపులు వేసుకుందాం. కొంచెం జీలకర్ర వేసుకుందాం. వెల్లుల్లి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకుందాం అండి. వెల్లుల్లి ఇలా వేగిపోయే వరకు వేయించుకున్నాం. ఇప్పుడు ఆనియన్ వేసుకున్నాం అండి, 4 ఆనియన్స్. ఆనియన్స్ బాగా వేసుకున్నాం అండి. రెండు ఆనియన్స్ ఇలా కొంచెం మెత్తబడ్డాయండి. ఇప్పుడు కాకరకాయ ముక్కలు వేసుకున్నాము. ఇలా అయిపోయాయి, మెత్తగా అయ్యాయి. ఇప్పుడు కాకరకాయ ఉప్పు పసుపు వేసి బాయిల్ చేసాయండి, ఇవి వేసేసుకున్నాము. ఇలా అయితే తొందరగా వేగిపోతాయి. ఇదండి ఫ్రై అయిపోయింది. ఇలా ఫ్రై చేసుకోవడండి, కలుపుతూ ఉండాలి ఇలాగా, లేకపోతే మాడి కట్టేస్తుంది. కొంచెం కారం వేసుకున్నాను. ఇది ధనియాలు జీలకర్ర అన్నీ పట్టించిన కారం అండి. మళ్ళీ ధనియాలు అవి వేయవసరం లేదు. అదే ధనియాల పొడి, జీలకర్ర పొడి, మెంతి పొడి, ఆవాల పొడి అన్నీ కలిపి ఉంటే కారం. ఇలా మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవాలండి. ఇది షుగర్ వాళ్ళకి చాలా హెల్త్ మంచిదండి. వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటే వాళ్ళకి రక్తం బ్లడ్ పలుచబడుతుంది. వెల్లుల్లి ఎక్కువ తినాలండి షుగర్ ఉన్న వాళ్ళు. మా ఇంట్లో అయితే వారానికి ఒకసారైనా కనీసం చేస్తా అండి. కాకరకాయ పులుసు, ఫ్రై ఇలా అన్నీ చేస్తూ ఉంటాను. ఇది పప్పుల పొడి అండి, ఇది కొంచెం వేద్దాము.
అయిపోయిందండి ఫ్రై. ఇది వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి. సూపర్ సూపర్ ఉంటుంది. కొంచెం చేదుగా ఉంటుంది కానీ హెల్త్ పరంగా చాలా మంచిది. తింటే చాలామందికి ఇష్టం ఉండదు, చేదుగా ఉంటుందని. తింటే మంచిదండి, ఆరోగ్యానికి చాలా మంచిది. అయిపోయిందండి, దించేసుకుందాము. కొంచెం కొత్తిమీర వేసుకుందాం అండి. నచ్చితే మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో తింటే సూపర్ ఉంటుందండి. వెల్లుల్లి ఎక్కువ వేసాం కదండి, చాలా టేస్టీగా ఉండదండి వెల్లుల్లి. అయిపోయిందండి. సరే అండి, ఉంటాను.